బయటెక్కడో మాట్లాడుకున్న మాటలు శారద విన్నది. మీరేంటంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కవర్ చేయాలని చూడుకో. నువ్వు మీ అమ్మ మాట్లాడుకోవడం నేను క్లియర్గా విన్నాను. ఏం చెప్తున్నావు అత్తయ్య? అవును రాజీవ్, మరి అమరాంబిక గారింట్లో ఎవరికైనా హాని తలపెట్టాలని లేదా అవసరం అయితే చంపని చంపాలని నిన్న ఈ తల్లి కూతుళ్ళు మాట్లాడుకోవడం నా చెవులారా విన్నాను. వీళ్ల కోపం వర్ష మీదే కాబట్టి అది వర్ష గురించి అన్న అనుమానం. ఈ తల్లి కూతుర్లు ఎప్పటికీ మారరు. నేను చెప్తూనే ఉన్నాను వర్ష, ఈ మీనాక్షిని ఇంట్లోకి రానివ్వద్దు అని. ఇప్పుడు విన్నావుగా, నన్ను పెళ్లి చేసుకోవడానికి నీ ప్రాణాలకి ముప్పు తెద్దామని వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మాత్రం ఏమైంది రామరాజు? తనని బయటికి పంపించేశాయి. ఇంకెప్పుడు వాళ్ళ నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సత్యపమ్మానంగా నాకు అలాంటి చెడు ఆలోచన లేదు వర్ష. నీ వల్లే నాకు రామరాజు కాకుండా పోయినాడు. ఇక అట్లాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని మా అమ్మకి గట్టిగా చెప్పేశాను. మా అమ్మ చేసేటి పనులు ఇష్టం లేకనే వచ్చి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగినాను. నన్ను మంచి మనిషిలా మారాలనుకుంటున్నాను వర్ష. నన్ను నమ్ము వర్ష. వద్దు వర్ష, తన మాటల్ని నమ్మకు. వీళ్ళని దూరం పెట్టకపోతే మన కుటుంబంలో వాళ్ళకి ఎప్పటికైనా ప్రమాదమే. లేదు పెద్దమ్మా, మీనాక్షి మారిపోయింది. అనవసరమైన టెన్షన్ పెట్టుకోకండి. ఏమీ కాదు. అది కాదు వర్ష. ప్లీజ్ రామరాజు. మీనాక్షిని అనవసరంగా వర్ష గుడ్డిగా నమ్ముతోంది. ఆ ఏడుపు మాటలంతా నాటుగా అనిపిస్తుంది నాకు. మేము గుడికి వెళ్తున్నామని అమ్మకి చెప్తే అక్కడ మనసుల్ని పెట్టి అవకాశం ఉంటే అక్కడే వర్షాన్ని చంపేసేస్తుంది. సరే, టైం అవుతుంది, పదండి వెళ్దాం. బ్రదర్, పద వెళ్దాం. నాకు పదండి. ఏమండి, మీరు జ్యోతికి ఫోన్ చేసి చాలాసేపు అయింది. తను ఇంకా రాలేదేంటండి? తను వస్తుంది కదా? తప్పకుండా వస్తుంది సుజాత, నువ్వేం టెన్షన్ పడకు. ఇది ఎవరికీ తెలియకుండా చాటుగా చేస్తున్న కర్మకాండ. జ్యోతి వాళ్ళ ఇంట్లో ఇక్కడికి వస్తున్నట్టు తెలియకుండా అందరినీ దాటుకుని రావాలి. కాస్త ఆలస్యమైనా పర్లేదండి. జ్యోతి వచ్చాకే వర్షకి పిండ ప్రదానం చేద్దాం. అలాగే సుజాత. ఎందుకు నా కుటుంబంలో ఒకరి ప్రాణం తీయాలనుకుంటున్నారు మీనాక్షి? నీ నాటకాలు వర్ష నమ్ముతుందేమో కానీ నేను నమ్మను. నా శక్తి మేరకు ఎవ్వరూ అడ్డు రాకుండా నేను కాపాడుతాను. నిన్నో కంట కనిపెడుతూనే ఉంటాను.